శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఈ వైఖరి ఎట్లా ఉంది? పేరు నాని గారు చెప్పినట్లు ఇప్పటికి కూడా అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా? చంద్రబాబు గారు కష్టాల పాట మొదలుపెట్టారు, మరి దీని గురించి మీరేమంటారు? హలో రైట్, రాజీవ్ గారు. కొమ్మనేని గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, అధికారం వచ్చినా సరే ఇంకా తీరు మారలేదు, ఆ యావ చావలేదు అన్నట్టు అబద్ధాల కర్మాగారంలో అక్షరం అనే వెన్నుపోటు అవినీతి ఆయుధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజాస్వామ్యం మీద ఈనాడు ముసుగులో దాడి జరుగుతుంది, పచ్చ మీడియా ముసుగులో దాడి జరుగుతుంది. మేము గతంలోనే చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు సాక్షి ఛానల్ గాని, సాక్షి టీవీ గాని, రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఛానల్లో తిరుగుతూ ఉంటది, లేదా పేపర్లో మొదటి పేజీలోనే ఉంటది లెఫ్ట్ సైడ్, ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలతో. అది మా పార్టీకి కాస్త సపోర్టివ్ గా ఉండే పత్రిక అని అందరికీ తెలిసిందే. కానీ ఈనాడు కూడా మొదటి నుండి తెలుగుదేశానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబుకి కొమ్ము కాయడానికి, చంద్రబాబు నాయుడు ప్రత్యర్థుల్ని కొమ్ములతో పొడవడానికి మాత్రమే ఈనాడు పచ్చ మీడియా పనిచేస్తున్నటువంటిది ప్రపంచం ఎరిగినటువంటి సత్యం అయినప్పటికీ ఇంకా బుకాయిస్తూ మాకు కానీ ఈనాడుకి కానీ సంబంధం లేదు, మాకు కానీ పచ్చ మీడియాకి కానీ సంబంధం లేదనే వ్యవహార శైలి అటుపక్క ఉంటది. ఇంకో పక్క ఈ చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులను ఈనాడు చంపుతుంది, ఈనాడు ప్రత్యర్థి అయినటువంటి ఉదయం లాంటి పేపర్లను చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు హతమారుస్తారు, భౌతికంగా కాకపోయినా సామాజిక పరంగా. అందుకే ఉదయం అనేటువంటి పేపర్ ని ఎలా నాశనం చేశారో కూడా అందరికీ తెలిసిందే. అదే విధంగా రాజకీయంగా చంద్రబాబుకి ఎవరైనా ప్రత్యర్థిగా మారితే, ఉదాహరణకు ప్రజారాజ్యం లాంటి పార్టీని, ఆ పార్టీ పాపం 70 లక్షల ఓట్లు 18 సీట్లతో ఉన్న జెండా పీకేద్దాం వార్తలు వీళ్ళు రాస్తారు. సో వాళ్ళిద్దరిది కూడా అభినవభావ సంబంధం, ఒక అవినీతి బంధం. కాబట్టి మీరు నేను ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ తీరు మారదు, వాళ్ళు అదే విధంగా ఉంటారు. అంటే పేరు నాని గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు, రామోజీరావు గారు లేకపోయినా కూడా ఈనాడు వాళ్ళ అబ్బాయి అదే పని చేస్తున్నాడని వ్యాఖ్య. మాట చెప్తాను సార్, రామోజీరావు గారు అబ్బాయి గారు కానీ, మనవడు గారు కానీ, మునుమనవడు గారు కానీ ఎవరు వచ్చినా వీళ్ళ బంధం తరతరాలకి కొనసాగుతూనే ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు పచ్చ మీడియా సంబంధం ఫెవిక్విక్ సంబంధం, ఫెవికాల్ సంబంధం. ఆ ఫెవిక్విక్ ఫెవికాల్ ఏంటంటే అవినీతి, అక్రమార్జన, లేదా భూ కుంభకోణాలు, లేదా రియల్ ఎస్టేట్ దందాలు, వీటితో బాగా బాండింగ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు విడదీయలేరు, వాళ్ళు విడిపోరు కూడా, ఎప్పటికీ కూడా వాళ్ళు మార్పేం రాదు. ఇది ఒకటి. ఇకపోతే మీరు ఇందాక మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల గురించి అన్నప్పుడు, అసలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపు అనే జీవో తెచ్చింది చంద్రబాబు. ఆయన అధికారంలో 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు గుంటూరులో 4 ఎకరాలు, శ్రీకాకుళంలో 2 ఎకరాలు, కృష్ణాలో 1 ఎకరం, విజయనగరంలో 1 ఎకరం, గుంటూరులో 1 ఎకరం, ప్రకాశంలో 2 ఎకరాలు, ఇవన్నీ కూడా ఎకరానికి 1000 రూపాయలు చొప్పున ఏడాదికి రెంటు. అది కూడా 33 ఏళ్ళ లీజు, 99 ఏళ్ళ లీజు. మరి అంత చేసినప్పుడు ఈ ఈనాడు కళ్ళు మూసుకుపోయిందా? ఈ ఆంధ్రజ్యోతి చెవులు పోయాయా? ఆ రోజు వార్తలు రాయడానికి చేతులు చచ్చిపడిపోయా? ఈ రోజు నీతి వాక్యాలు వల్లిస్తున్నారా? ఇది మీకు సవ్వేనా అని అడుగుతున్నా మీ ద్వారా. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అధిక పార్టీ కార్యాలయానికి స్థలాలు కేటాయించుకోవచ్చు, అందులో భాగంగానే కేటాయింపులు జరిగినాయి. నిజంగా నిస్వార్థంగా వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిందని వీళ్ళకుంటే, ముందు వీళ్ళు మాట్లాడితే మమ్మల్ని పట్టుకుని ప్యాలెస్లు అంటారు. ఒక్కసారి వెళ్ళి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూస్తే ప్యాలెస్ ఏది, పూరుగుడిసి ఏది అనేటువంటి తెలుస్తుంది. అంతే తప్ప మమ్మల్ని పట్టుకుని ప్యాలెస్లు కూల్చేస్తామంటే వచ్చేయండి. మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ అనే ప్యాలెస్లు కూల్చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ అనే ప్యాలెస్ ను కూల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పోర్ట్లు అనేటువంటి ప్యాలెస్ ను కూల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నాడు నేడు బొళ్ళు అనేటువంటి ప్యాలెస్ ను కూల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హాస్పిటల్ నిర్మాణాల యొక్క ప్యాలెస్ ను కూల్చండి. ఇవన్నీ కూడా కూల్చేసి మీ యొక్క పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించండి. అంతే తప్ప రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి దాడులు లేదా పార్టీ కార్యాలయాలు కోల్చడం ముమ్మాటికి తప్పు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు మీ ద్వారా, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన పాత్ర గారికి ఒక లేఖ రాశారు, ఏది ప్రతిపక్ష హోదా స్థానం గురించి. అందులో మెన్షన్ చేస్తూ, అయితే దాన్ని కూడా వెక్కిలిగానో మరో రకంగానో ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం వారు మాట్లాడుతున్నారు. దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, నా పాయింట్ దాని మీద, ఇప్పుడు చర్చ దాని మీద కాదు కదా, దీని మీద వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఖజానా ఖాళీ, కష్టాలు చూసి పారిపోయేది లేదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్ తిరగరాయబోతున్నాం, అప్పులు అక్రమాలపై 7 శ్వేతపత్రాలు అండ్ ఇచ్చిన హామీల మేరకు 5 సంతకాలు చేసేసానని చెబుతున్నాడు. దాని మీదకి వెళ్ళండి. ఇది మీరు చెప్పిన పాయింట్ గా వద్దాం.
శ్వేతపత్రాలు కదా, శ్వేతపత్రాలు 19 నుంచి 24 వరకే కాదు, 14 నుంచి 24 వరకు రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు 19 నుంచి 24 మా ప్రభుత్వం పాలించింది. ఇప్పుడు మేము ఓడిపోయాం, 11 సీట్లతో ఉన్నాం, బాగా బలహీనంగా ఉన్నాం కదా వాళ్ళు చెప్తున్నారు రాజకీయంగా. ఇంత బలహీనమైన మేమే ఆత్మస్థైర్యంతో నీతి నిజాయితీగా శంషేర్ గారు రిలీజ్ చేయండి కమాన్ అంటున్నాను. మరి మీరు 160 సీట్లతో ఉన్నారు కదా, అద్భుతమైనటువంటి పవన్ కళ్యాణ్ ఓ పక్క, మహానుభావుడు అని చంద్రబాబు నాయుడు ఇంకో పక్క. మరి మీ 14 నుంచి 19 మధ్య మీరున్న మీ ప్రభుత్వం తాలూకా అప్పటి శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేయరు? రిలీజ్ చేయాలి, శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. అసలు అమరావతి గ్రాఫిక్స్ కి ఎన్ని వందల కోట్లు ఎందుకు ఇచ్చారో శ్వేతపత్రం చెప్పాలి. అమరావతిలో నిర్మించినటువంటి సెక్రటరియట్ ఎందుకు డ్యామేజ్ అయిందో శ్వేతపత్రంలో తెలియాలి. పోలవరం సంబంధించినటువంటి కాపర్ డ్యామ్ ఎందుకు దెబ్బతిందో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. స్పీకర్ ఛాంబర్ లో ఎందుకు నీళ్లు కారే అంత ఒక నాశరకమైనటువంటి నిర్మాణాలు ఎందుకు జరిగినాయో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎక్సైజ్ సంబంధించినటువంటి బ్రాండ్లు తీసుకొచ్చింది ఎవరో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. విద్యుత్ తక్కువ రేటు దాన్ని ఎక్కువ రేటు కొనుగోలు చేసింది ఎవరో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద శ్వేతపత్రం కావాలి, ఫైబర్ నెట్ స్కామ్ మీద శ్వేతపత్రం కావాలి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద శ్వేతపత్రం కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన దాని మీద శ్వేతపత్రం కావాలి. మీకు దమ్ముంటే, సత్తా ఉంటే, చావ్ ఉంటే, మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. మేము అపోజిషన్ లో ఉన్నాం, మీరు రిలీజ్ చేస్తామంటే శ్వేతపత్రాలు మేము స్వాగతిస్తున్నాం. అలాగే మా యొక్క డిమాండ్ కూడా మీరు హుందాతనంగా అంగీకరించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసే సత్తా ఉందా అని అడుగుతున్నా. అది లేనప్పుడు ఈ శ్వేతపత్రాలు అనేటువంటివి కేవలం ఒక మాస్క్. అది మా పార్టీ మీదో, మా పార్టీ నాయకుల మీద దాడి చేసి కేసులు పెట్టడానికైనా, లేదు అంటే ఖజానాలు ఖాళీ అని చెప్పి చెప్పినటువంటి ఈ స్కీముల్ని ఇక ఆపేయడానికైనా మెల్లమెల్లగా చంద్రబాబు యాక్చువల్గా చంద్రబాబు గారు గతంలో దిగిపోయినప్పుడు 100 కోట్లు మాత్రమే ఇస్తే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం 5,000 కోట్ల దాకా అక్కడ మిగిల్చి వెళ్ళిందని వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, అంటే ఉదాహరణకు అపోజిషన్ లాస్ట్ డేస్ లో ఇదే యనమల రామకృష్ణుడు గారు, ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు, స్కీమ్స్ ఇవన్నీ అనౌన్స్ చేస్తే చెయ్యాల్సిన కాడికి అప్పులన్నీ చేసేసాం, ఇంకా అప్పులు పుట్టే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డికి చెప్పిన స్కీమ్ ఏది చేయలేము, అప్పు అనేది పుట్టదు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి అని అదే అయ్యన్న పాత్ర యనమల రామకృష్ణ గారు ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన చెప్పారు. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయనేది ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి రాసే. అయితే అప్పులు చేయడం చంద్రబాబు తెలుసు, అభివృద్ధి చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి జిఎస్డిపిలో కానీ, లేదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ, ఇంకా అనేక వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్థాయిని పెంచగలిగారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, నిరుద్యోగ శాతం తగ్గించడంలో కానీ ఇవన్నీ చేశారు. కాబట్టే ఈ రోజు ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కేటప్పుడు 5,000 కోట్లు కనబడుతున్నాయి. మరోపక్క ఏమంటారు, పెండింగ్ బకాయిలు అంటారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రాష్ట్రానికి ఉన్నటువంటి పెండింగ్ బకాయి బిల్లులు 70,000 కోట్లు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెల్లించారు. సో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత, వచ్చిన తర్వాత పెండింగ్ బకాయి బిల్లు అనేటువంటి ఉండడం కామన్. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్లో పాయిజన్ మాదిరి 1 by 1 అన్ని కిల్ చేసుకొస్తాడు పథకాలని. అందులో భాగంగానే వాలంటీర్లకి 10,000 జీతం అన్నాడు. ఈ రోజు చూస్తే వాలంటీర్లతో అసలు ఎందుకు పెన్షన్ ఇంటికి పంపట్లేదు? అంటే వాలంటీర్ వ్యవస్థను ఉంచరా? గతంలో 50 ఏళ్ళకు వాలంటీర్ అన్నారు, ఇప్పుడు సచివాలయానికి 5 వాలంటీర్లు ఏవో చెప్తున్నారు. ఆ వాలంటీర్లకు కూడా 5,000 అంటే 10,000 ఇస్తా అన్నాడు. మరి 10,000 ఇస్తా అన్నప్పుడే డిగ్రీ అర్హత పెడతారని చెప్పాలి కదా నిజాయితీ పరుడు అయితే. కానీ అశ్వత్థామ కుంజరాథ అని చందంగా 10,000 మాటలేమో అప్పుడు చెప్పాడు, డిగ్రీ అర్హత ఏమో ఇప్పుడు అంటున్నాడు. సో ఇలాగే ఖచ్చితంగా ఇచ్చే పథకాల్లో కానీ, సంక్షేమ లబ్ధిదారులు కానీ ప్రతి ఒక్కరికి కూడా కోత పెడతారు. కొన్ని పథకాలను రేపు రిలీజ్ చేయబోయేటటువంటి శ్వేతపత్రాల ద్వారా మా మాజీ మంత్రుల మీదో, లేదా మా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీదో కేసులు పెట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి, పథకాలను ఎగ్గొట్టడానికి మాత్రమే శ్వేత పత్రాలు అనే దాన్ని ఒక రహదారిగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారి విధ్వంసకర పాలన కొనసాగించబోతున్నారు. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఖజానా ఖాళీ అంటూనే మరి మీరు ఇందా చెప్పారు 1,60,000 కోట్లు దాదాపుగా సంవత్సరానికి అవుతాయి అని చెప్పి, ఏది కేవలం ఈ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అంటే ఆల్రెడీ కోత పెట్టడం మొదలుపెట్టినట్లయినా వాలంటీర్ల వ్యవస్థ కానీ, ఇతరత్ర అనేక ఇష్యూస్లో కానీ. ఇప్పుడు మెగా డిఎస్సి 30,000 అన్నారు, ఇప్పుడు 16,000కే తీసుకొచ్చారు. అందులో 6,000 గత ప్రభుత్వమే అనౌన్స్ చేసింది. సో ఈ రకంగా కోతలు పెట్టుకుంటా వెళ్ళి చంద్రబాబు గారు హామీలు నెరవేర్చారని ప్రజలను నమ్మించగలుగుతారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఉచిత విద్యుత్తును కూడా వీళ్ళు కట్ చేశారు సార్. మీరు ఈ వచ్చినటువంటి వార్త సాక్షిలోనో నేనో చెప్తున్నటువంటి కాదు, ప్రజాశక్తి పేపర్ లో కూడా వాళ్ళు పెద్దగా ఆర్టికల్ వేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కపట ప్రేమ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఎవరికి బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఈ రోజు రకరకాల రూల్స్ పేరు చెప్పి మొత్తం ఎస్సీ ఎస్టీ కాలనీలో బిల్లులు బాదురు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రైట్.